బ్రో అంత చిమ్మున చీకటి ఉంది, లైట్ వేసుకుంటే ఏం పోయే. చూస్తుంటే ఇదేదో దావఖాన లెక్కనే కొడుతుంది కదా. అబ్బరాకొండ దావఖాన లెక్క కొట్టుడైంది. దావఖాననే జహీరాబాద్ సర్కార్ దావఖానలా కరెంట్ లేక ఫోన్ లైట్లు పెట్టుకొని పేషెంట్లను చూస్తుర్రు. అదేంది జనరేటర్ ఉంటుంది కదా, అది ఆన్ చేసుకోవచ్చు కదా అని అంటారేమో. ఆడ జనరేటర్ కూడా మూలకు పడి పనిచేస్తలేదట. ఎంతసేపు అయినా కరెంట్ రాకపోయేసరికి చేసేదేం లేక దావఖానలు ఉన్నోళ్ళ తన ఫోన్లు తీసుకొని టార్చ్ లైట్ ఆన్ చేసి చెకప్ చేసిర్రు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి చూసిన వాళ్ళంతా వచ్చి రాని బూతులతోని సర్కార్ను ఏకి పారేస్తుర్రు. మరి ఇంత దారుణమా? ఎట్లనో ఇచ్చిన హామీలు నెరవేర్చిన పాప అనవోలేదు, కనీసం కరెంటు కూడా సప్లై చేయలేకపోతుంది. ఏం సర్కార్వా ఇది? దిక్కుమాలిన సర్కార్. ఊకెనన్నా ఓట్లేసి పాడైనం. మన సాగు మనం కోరు తెచ్చుకునేందుకే కావచ్చు వీళ్ళని గద్దెనెక్కిపించింది అని నోటికొచ్చిన బూతులు తిడుతుర్రు రోగుల ఇంటోళ్ళు, వీడియో చూసిన జనాలు. ఇంతమంది ఇన్ని తీర్ల తిట్టినా కూడా సర్కారు ఎందుకు పట్టించుకుంటలేదంటారు? ఎవరన్నా కావాలని ఇట్లా బదలాం లేపుతుర్రో లేకుంటే సర్కారే పట్టి లేనట్టు చేస్తుందో తెలియదు కానీ జనాలు మాత్రం నానా తిప్పల పడుతుర్రు. ఏందో ఏమో పొర్రి. ఇన్నారు కదా ఏమంటుర్రు? తిరుమలలో అడుగు పెట్టినామంటే చాలు గోవిందా గోవిందా అనే గోవింద నామాలే వినిపిస్తాయి ఏటు చూసినా. కానీ వీళ్ళేందో టీటీడీ డౌన్ డౌన్, టీటీడీ డౌన్ డౌన్ అనుకుంటా నిరసన చేస్తురుగా. నడుమిట్లుండి అద్దాలు పెట్టుకున్న ఆయన ఎవరో గాని ఆయననే షురూ చేసినట్టు కొడుతుందిగా నిరసన. రైట్, నువ్వేనా అన్న ఈ కథ షురూ చేసింది? ఏమిటికే నీకు టీటీడీ డౌన్ డౌన్ అనేటంత కోపం వచ్చింది? వల్ల ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్నది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయని చూసానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఓష్ని ఎంత పని చేసినవే? నీకు జ్వరం వచ్చిందని ధర్నా చేస్తే జల్దీ తోలిస్తలేని గట్లా చేసినావా? మళ్ళా దర్శనం ఒడిచినాక మంచిగా అయింది, అన్ని సౌలతులు చక్కగా ఉన్నాయని వాలుకుతున్నావు. నీకు అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చినావు? మళ్ళా తిరుపతి దర్శనం అన్నప్పుడు ఎట్లుంటుందో ఎరికే కదా. అసలే ఆ లైన్లల్లో హంగామా ఉంటది. దానికి తోడు నువ్వు ఇంకా ఆత్ర పెడితివి. అయినా ఏం లాభం చెప్పు? గదే టైంకు దర్శనం అయ్యింది. ఇట్లా తిరుపతి దర్శనం లైన్లా తన సొంత స్వార్థం కోసం ధర్నా చేసిన ఈ భక్తునితోనే క్షమాపణలు చెప్పించింది టీటీడీ. ఏందో ఏమో జనాలు దర్శనం అయ్యేదాకా ఇదే తనలాట. ఎన్నట్టుకున్నా 7 కొండల వాడిని చూపిచ్చే తీరుతారు, కాకుంటే జర్ర గట్టిట అవుతుంది. అంత దానికే ఇట్లా లొల్లి చేయాలనా అని మాట్లాడుతుర్రు తిరుపతి గురించి తెలిసిన వాళ్ళు.